అంటే వీళ్ళ ఇప్పుడు ఈ ఈ నాయకులు కూడా అలుసు కూడా వాళ్ళకి ఇదిగా మారిందేమో. మారింది, ఎందుకంటే మౌనం. మీరు కూడా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి. రేపు పొద్దున పదవి మళ్ళా ఏం కాదు అన్నప్పుడు అన్న అన్న అనుకుంటా మళ్ళా ఆడికే పోతుంది అవుతుంది. అందుకని ఏంటంటే సైలెన్స్కు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారంటే మీరు కుమ్మక్కైనా అనుకుంటారు జనం. అంతే కదా, మీరు వాళ్ళు ఏకమవుతుండ్రా ఏమిటని అనుకుంటారు. అందుకని గాంధీ భవన్ స్పందించాలి, మహేష్ కుమార్ గౌడ్ స్పందించాలి. గౌడు కదా నువ్వు, గౌడు కదా మహేష్ కుమార్ గౌడే ఆయన, ఎందుకు స్పందించావు నువ్వు? నువ్వు సీఎంకి భయపడుతున్నావా? సీఎం కూడా స్పందించాలి. నువ్వు పేదల నుంచి వచ్చినావు కదా, నువ్వు స్పందించి తప్పును సరిదిద్దుకో. తప్పును సరిదిద్దుకోకపోతే ఏమైందంటే నువ్వు కూడా నాశనం అవుతావు ఎప్పటికప్పుడు. అందుకని అన్ని పార్టీల్లో ఆంతరిక ప్రజాస్వామ్యం ఉండాలి. కాంగ్రెస్ పార్టీని బీసీలు మాట్లాడాలంటే భయం మొదలవుతుంది. ఆంతరిక ప్రజాస్వామ్యం లేదు. తర్వాత నిన్ను సరిదిద్దుకోవాలంటే నిన్ను సరిదిద్దుకునే పరికరాలు ఏంటంటే విమర్శ, ఆత్మవిమర్శ. ఆత్మవిమర్శ ఏదా పార్టీలో లేనే లేదు, రివ్యూ ఏది లేనే లేదు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలి, సోషల్ ఆడిట్. అందుకనే పౌర సమాజం వచ్చి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రిది సోషల్ ఆడిటింగ్ చేయాలి. నువ్వు ఇంత దొంగరాడి లంగ పని చేసినావు, దొచ్చ పనులు చేసినావు, తప్పుడు జరుగుతుంది చూస్తూ కూర్చున్నావు అని రిపోర్ట్ ఇవ్వాలి ప్రతి. అది మనమే చేద్దాం, పౌర సమాజం చేద్దాం. ఎట్లుండో సమాజాన్ని తయారు చేద్దాము. ఎవడెవడు ఎంతెంత దొంగనో, ఎంతెంత లంగనో, ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండో, ఎవడెవడు ఎంత ఘోర క్రూర కర్కోటకులు, అవన్నీ మనం సమాజానికి ఒక రిపోర్ట్ ద్వారా అందిద్దాము. ఓటేసే నిర్ణయం కూడా మీరు తీసుకోమని చెప్దాం. ఎనివే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నాయకులు అప్రమత్తంగా ఉండాలి. కింది వర్గాలకు సంబంధించిన నాయకులు, పేద బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అందరూ కలిసి పోరాటం చేస్తేనే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ రాకుండా ఉంటుంది. సో మనం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం ఇట్లనే నడుస్తూనే ఉంటుంది అని అనుకుంటే రేపు ఇంకోటి కూడా తయారవుతాడు. సో ఇది అందరిలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.